ఇక్కడ లడ్డూకి సంబంధించిన దాంట్లో మనం ఎంతసేపటికి రాజకీయ నాయకులు స్టేట్మెంట్ల వైపు డివైడ్ అయిపోవద్దు. బాధ్యతాయుతంగా ఆలోచించే ప్రతి హిందువు కూడా కుట్ర కోణం బయటికి పడాలి అని తేలాలి. కుట్ర కోణం ఎందుకంటే నిజం పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నటువంటి మాట 1000 రూపాయలు 1200 1500 2000 3000 ధరలు ఉండేటటువంటి చేప ఆయిల్ కానీ లేకపోతే కనుక పంది కొవ్వు ఆయిల్ కానీ ఆవు కొవ్వు ఆయిల్ కానీ దీంట్లో కలపాలి అంటే ఎందుకు కలుపుతారు 350 ఎట్లా ఉన్నప్పుడు? అంటే అది కలిపారు అంటే కుట్రే ఉంటుంది ఖచ్చితంగా. రెండవ కాన్సెప్ట్ చూసుకుంటే పాల రేటు ఆధారంగా మనం మాట్లాడిస్తున్నాం. రేటు పరంగా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే ఒక పాలకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ లీటర్ 37 రూపాయలకి ఆవు పాలను సేకరిస్తుంది ఏఆర్ డైరీ కావచ్చు, ఇతర డైరీలు కావచ్చు, చిత్తూరు, తమిళనాడు ఆ ప్రాంతాల్లో. ఒక పాల డైరీ కేంద్రానికి ఒక బెనిఫిట్ ఏంటంటే 37 రూపాయలకి తీసుకున్న పాలను మనకి ఎంతకు అమ్ముతారు? అర లీటరు దాదాపు 30-35 రూపాయలు ఉంటుంది, 30-32 రూపాయలు ఉంటుంది ప్యాకెట్టు. అదే ఇంకొకటి అయితే అంటే ఇందులో ఫ్యాట్ ఉన్నటువంటిది ఫ్యాట్ లేనటువంటిది 2 రకాలు ఉంటాయి. మనకి గేదె పాలు కూడా చూస్తాం కదా రేట్లు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది అట్లాగా ఉంటుంది. అంటే అక్కడే పాలల్లోనే వాళ్ళ డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి. మిగతాదేంటి పాలలో నుంచి తీసినటువంటి వెన్న ఏదైతే ఉంటుందో చిలికి తీసే వెన్న, ఆ వెన్న ఒక 20% పాలలో ఉంచుతారా 30 ఉంచుతారా ఏంటనేది లెక్క వాళ్ళు చూసుకుంటారు. వెన్న డబ్బులే వాళ్ళకి. అలాగే దాన్ని పెరుగుగా మారిస్తే పెరుగు కప్పులు భారీ ఆదాయమే. మజ్జిగ చేస్తే 1 లీటర్ పాలకి 8 లీటర్ల మజ్జిగ వస్తాయి, తద్వారా అది లాభమే. అలాగే వెన్నతో నుంచి తీసిన నెయ్యి లాభమే, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎవరో జీవిరెడ్డి గారు ఎవరో చెప్పినట్టున్నారు 10 లీటర్ల పాలకి 1 లీటరు నెయ్యి వస్తుందని. ఎస్, 10 లీటర్ల పాలు ఇక్కడ రేటు 1080 800 వచ్చేస్తాయి. ఆ డబ్బులు అటు వచ్చేసినట్టే. నెయ్యి అనేటటువంటిది ఫ్రీ, అక్కడ బోనస్ వాళ్ళకి. అది ఇక్కడ పాయింట్. కాబట్టి ధర ఆధారంగా దీన్ని మాట్లాడద్దు. మనకి ఇందులో చేప నూనె కలిపినా లేకపోతే పంది కొవ్వు నూనె కలిపినా ఆవు నూనె కలిపినా కొవ్వు నూనె కలిపినా ఇది ఖచ్చితంగా కుట్రవుతుంది తప్పించి కల్తీ అవ్వదు. కల్తీ అంటే 350 రూపాయల నెయ్యిలో 50 రూపాయలు 100 రూపాయలు వాల్యూ చేసేటటువంటి ఏ పామాయిల్ కలిపారో, అంటే పామాయిల్ కూడా 100 లేదనుకోండి, ఇప్పుడు రేట్ ఎక్కువగానే ఉన్నట్టుంది. ఇవి ఉంటాయి మడ్డ ఆయిల్ లాంటివి కలుపుతాం, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు డాల్డా కలపడం, అంటే అంతకంటే తక్కువ వెరైటీ వాల్యూ ఉండేదాన్ని కలపడానికి కల్తీ అంటారు. ఎప్పుడైనా కల్తీ అంటే తక్కువ విలువ ఉన్నదాన్ని కలుపుతారు, అంతే తప్పించి ఎక్కువ ఉన్నదాన్ని కలపరు. ఎక్కువ ఉన్నదాన్ని కలపడం అంటే అపవిత్రం చేసే ఉద్దేశంతో జరిగే కుట్ర. కాబట్టి కుట్ర తేలాలి అంటే దర్యాప్తు కుట్ర కోణంలో నుంచి జరగాలి. దర్యాప్తు సంస్థలు ఆ విధంగా ఆలోచించాలి. ప్రతి హిందువు ఆలోచించాల్సింది కుట్ర కోణం. కుట్రని తేల్చకపోతే అదే ఓ పెద్ద కుట్ర.